Okay, well, hello everyone. Welcome back. Welcome to the current affairs of 11th January 2024. Let's have the first one. India defeated which country's cricket team in the finals of the Men's Cricket World Cup 1983? ఏ కంట్రీని డిఫీట్ చేసిందండి? దట్ ఈస్ వెస్ట్ ఇండీస్. యూ ఆల్ నో దట్. దీంతో పాటు మనం స్టాటిక్ క్వశ్చన్స్ ఏమేమి చదువుకోవచ్చు అని అంటే బేసిక్లీ ఇది వరల్డ్ కప్ ఓడిఐయా T20నా ఇది ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు దిస్ ఈజ్ ఓడిఐ. అప్పట్లో 60 వికెట్స్కి మ్యాచ్ ఉండేదన్నమాట టోటల్గా. 60 ఓవర్స్కి, నాట్ వికెట్స్, మై బ్యాడ్. 60 ఓవర్స్కి మ్యాచ్ ఉండేది. బట్ ఇప్పుడు ఓడిఐ అని అంటే దట్ ఈస్ 50 ఓవర్స్ అనమాట ప్రజెంట్ ఓడిఐకి. ఈ ఓడిఐ అనేటువంటిది ప్రతి 4 ఇయర్స్కి ఒకసారి కండక్ట్ చేస్తారు. అండ్ దీంట్లో భాగంగా మన ఇండియాకి ఎన్నిసార్లు, మన ఇండియా ఇప్పటి వరకు 1975 నుంచి ఇప్పటి వరకు కండక్ట్ చేసినటువంటి ఇన్ని ఇయర్స్లో, ఇన్ని టైమ్స్లో మన ఇండియా ఎన్నిసార్లు సెమీస్లో ఉంది, ఎన్నిసార్లు ఫైనల్స్లో ఉంది, అదేవిధంగా ఎన్ని మ్యాచెస్, ఎన్ని కప్స్ని గెలుచుకుంది అని అంటే 2 సార్లు మన ఇండియా వరల్డ్ కప్ని గెలుచుకుందండి. దట్ ఈస్ 1983లో ఒకసారి అండర్ ద కెప్టెన్సీ ఆఫ్ కపిల్ దేవ్ గారు కెప్టెన్గా ఉన్నప్పుడు వెస్టిండీస్కి ఎగెన్స్ట్గా ఈ మ్యాచ్ని గెలిచారు. ఈ మ్యాచ్ వచ్చేసి ఇక్కడ జరిగింది. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. లార్డ్స్ స్టేడియం, ఇంగ్లాండ్లో ఉన్నటువంటి లార్డ్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. అండ్ ఎన్ని రన్స్ తేడాతో ఇండియా వెస్టిండీస్ని ఓడించింది అని అంటే టోటల్గా 43 రన్స్ డిఫరెన్స్తో మన ఇండియా వెస్టిండీస్ని ఓడించింది. దీంట్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎవరు నిలిచారండి అని అంటే మోహిందర్ అమర్నాథ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్కి నిలిచారు. ఎక్కువ వికెట్స్ ఎవరు తీశారండి అని అంటే రోజర్ బిన్నీ వచ్చేసి హయ్యెస్ట్ వికెట్స్, ఎక్కువ వికెట్స్ తీసినటువంటి ప్లేయర్. అట్లా నెక్స్ట్ ఏ ఇయర్లో గెలిచిందండి మళ్ళీ ఇండియా వరల్డ్ కప్ అని అంటే 2011లో శ్రీలంకని డిఫీట్ చేసి మన ఇండియా వరల్డ్ కప్ గెలుచుకుంది. అప్పుడు కెప్టెన్ ఎవరండి అని అంటే MS ధోని, మహేంద్ర సింగ్ ధోని గారు. అప్పుడు 2011లో జరిగినటువంటి మ్యాచ్కి ఆయన కెప్టెన్ అనమాట. ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని ఎడిషన్స్, దట్ ఈస్ 13 ఎడిషన్స్లో మన ఇండియా భాగస్వామ్యం తీసుకుంది, మన ఇండియా పార్టిసిపేట్ చేసింది. దాంట్లో సెమీస్ ఎన్నిసార్లు మన ఇండియా సెమీస్లో ఉందండి అని అంటే 5 టైమ్స్ సెమీస్లో ఉంది. 1987, ఈవెన్ 1993 6 టైమ్స్, 1983లో సెమీస్లో కూడా ఉంది, 87లో, 96లో, 2015లో, 19లో, అదేవిధంగా 2023 లాస్ట్ ఇయర్ జరిగినటువంటి మ్యాచ్లో కూడా మన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 2023లో జరిగినటువంటి ఓడిఐ కప్ని ఆస్ట్రేలియా గెలుచుకుంది. వీ హ్యావ్ లాస్ట్, దట్ ఈస్ డిఫరెంట్ సీనరీ. అట్లా ఇప్పటివరకు జరిగినటువంటి 13 ఎడిషన్స్లో మన ఇండియా ఉన్నది లైక్ దట్. ఆ టైంలో 8 కంట్రీస్ పార్టిసిపేట్ చేసాయి. 1983లో 4 కంట్రీస్ మాత్రమే సెమీస్కి రీచ్ అయ్యాయి. UK, పాకిస్తాన్, ఇంగ్లాండ్, పాకిస్తాన్, ఇండియా, వెస్టిండీస్. ఈ 4 సెమీఫైనల్స్కి వెళ్తే ఫైనల్స్లో వెస్టిండీస్, మన ఇండియా ఆడితే ఇండియా హ్యాస్ వన్. ఆ విధంగా టోటల్గా ఇప్పటికీ 2 సార్లు మాత్రమే ఇండియా వరల్డ్ కప్ని గెలుచుకుంది. రైట్, నెక్స్ట్ వన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భూటాన్? ఎవరిని అపాయింట్ చేశారండి? షెరింగ్ తోగ్బే గారు రీసెంట్గా 2వసారి, ఫర్ ద సెకండ్ టైమ్ ఆల్సో హీ గాట్ అపాయింటెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భూటాన్. క్యాపిటల్ సిటీ ఏంటండి? థింపూ ఈజ్ ద క్యాపిటల్ సిటీ. గుల్ట్రమ్ ఈజ్ ద కరెన్సీ ఆఫ్ భూటాన్. ఈయన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, భూటాన్లో ఉన్నటువంటి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ దాని లీడర్. అర్లియర్ ఈయన 2013 నుంచి 2018 వరకు ఈయన పిఎంగా పనిచేశారు ఫర్ ద ఫస్ట్ టైం. దాని తర్వాత ఇప్పుడు మరలా విన్నింగ్ 30 seats out of 47, he has won this election and got appointed as Prime Minister of Bhutan. ఈయన బేసిక్లీ హీ ఈజ్ అ ఫార్మర్ సివిల్ సర్వెంట్. ఆ విధంగా ఈవెన్ కన్జర్వేషన్ అడ్వకేట్గా కూడా చాలా కాలం కొనసాగించారు. ఆ విధంగా అపోజిషన్ పార్టీ లీడర్గా కూడా ఈయన సర్వీసెస్ అందించారు. లేదంటే భూటాన్ అనగానే మనకి ఏం గుర్తొస్తుందండి? గ్రాస్ హ్యాపీనెస్ ఇండెక్స్
గ్రాస్ హ్యాపీనెస్ ఇండెక్స్. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది భూటాన్. అంటే బేసిక్లీ ఇప్పుడు ఏదైనా ఒక రీజన్ పర్టికులర్గా స్టేట్ కానీ యూటీ కానీ ఒక కంట్రీ కానీ ప్రాస్పరస్ అని చెప్పాలి అని అంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. లైక్ దాని జీడిపి కానీ, నేషనల్ ఇన్కమ్ కానీ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానివ్వండి, అదేవిధంగా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కానీ, ఇవన్నీ వీటన్నిటిని కన్సిడర్ చేస్తారు. కానీ భూటాన్ వచ్చేసి గ్రాస్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనేటువంటిది టోటల్గా 4 ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుందండి. వన్ థింగ్ ఈజ్ గుడ్ గవర్నెన్స్ ఒక ఫ్యాక్టర్. ఇంకొకటి సస్టైనబుల్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్. ఇంకొకటి వచ్చేసి కల్చరల్ ప్రిజర్వేషన్, కల్చర్ని ప్రిజర్వ్ చేయడం. ఇంకొకటి ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్. These 4 are the factors or the parameters that on which GHI is considered in Bhutan. అయితే ఇట్లా మేజర్గా 70% ఆఫ్ ద ల్యాండ్ దాన్ని ఫారెస్ట్ లాగే ఉంచడం, ఎన్వైర్న్మెంట్ని కన్జర్వ్ చేయడం, వాళ్ళ కల్చర్ని ప్రిజర్వ్ చేయడం, ఎస్పెషల్లీ బుద్ధిజం అది ఎక్కువగా ఉంటుంది అటంతా కూడా. అట్లా కల్చర్ని ప్రిజర్వ్ చేయటం మేజర్ టాస్క్గా వీళ్ళు ఈ గ్రాస్ హ్యాపీనెస్ ఇండెక్స్ అంటే హ్యాపీనెస్ని ఇట్లా ఈ పారామీటర్స్లో కొలుస్తారనమాట ఇన్ భూటాన్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లా అండ్ వేరే ఆప్షన్ చూద్దామండి. రీసెంట్గా గేబ్రియల్ అటల్ ఈయన్ని ఫ్రాన్స్కి ప్రైమ్ మినిస్టర్గా ఈయన్ని అపాయింట్ చేశారు. హీఈస్ ద యంగెస్ట్ పిఎం ఆఫ్ ఫ్రాన్స్ అండ్ ఈజ్ ద ఫస్ట్ గే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫ్రాన్స్గా కూడా ఈయనే ఉన్నారు. షేక్ హసీనా షీ గాట్ అపాయింటెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్కి 5వ సారి కూడా ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అవ్వడం అన్నది ఇట్ ఈజ్ అ రికార్డ్ బ్రేక్గా చెప్పొచ్చు. బంగ్లాదేశ్ క్యాపిటల్ సిటీ ఏంటండి? ఢాకా అండ్ ద కరెన్సీ ఈజ్ టకా. ఫ్రాన్స్ క్యాపిటల్ సిటీ ప్యారిస్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. రీసెంట్గా క్రిస్టోఫర్ లగ్జమ్ కూడా దేశానికి అపాయింట్ అయ్యారు. దట్ వాజ్ ఆల్సో ఇన్ న్యూస్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఎర్లియర్, రైట్. నెక్స్ట్ వన్, ఇండియన్ నేవీస్ మల్టీనేషనల్ ఎక్సైజ్ దట్ ఈస్ మిలాన్ 24 ఈజ్ ఆల్ సెట్ టు బి హెల్డ్ ఇన్. ఎక్కడ కండక్ట్ చేయనున్నారండి? విశాఖపట్నంలో దీనిని కండక్ట్ చేయనున్నారు. అండ్ బేసిక్లీ దీని గురించి చెప్పాలంటే దీనిని బైఎన్నియల్ కండక్ట్ చేస్తారు. బైఎన్నియల్ అంటే ఏంటంటే 2 ఇయర్స్కి ఒకసారి కండక్ట్ చేస్తే దాన్ని బైఎన్నియల్ అంటారు. ఇయర్లో 2 టైమ్స్ కండక్ట్ చేస్తే దాన్ని బైయాన్యువల్ అని చెప్పేసి అంటారు. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగబోతుందండి అని అంటే ఫిబ్రవరి 19th నుంచి ఫిబ్రవరి 27th వరకు దీనిని కండక్ట్ చేయనున్నారు. అండ్ దిస్ ఈజ్ ద 12th ఎడిషన్. లాస్ట్ 11th ఎడిషన్ కూడా వైజాగ్లోనే కండక్ట్ చేశారు. అంటే 10 ఎడిషన్స్ వరకు అండమాన్ అండ్ నికోబార్ ఈ ఐలాండ్లోని 10 ఎడిషన్స్ వరకు ప్రతి ఎడిషన్ కూడా అక్కడే కండక్ట్ చేసేవారు. కానీ దాని తర్వాత 10th ఎడిషన్ తర్వాత నుంచి 11th ఎడిషన్ నుంచి వైజాగ్ ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నారు. అట్లా ఇది వచ్చేసి 2 ఫేజెస్లో జరుగుతుందండి. ఒకటి హార్బర్ ఫేజ్, ఇంకొకటి సీ ఫేజ్. ఈ 2 ఫేజెస్లో దీనిని కండక్ట్ చేస్తారు. హార్బర్ ఫేజ్, సీ ఫేజ్. దేని ప్రాధాన్యత దానికి ఉంటుంది. లైక్ దట్ మేజర్గా ఈ ఈస్టర్న్ నావల్ కమాండ్ మేరిటైమ్ యాక్టివిటీస్ దాన్ని ప్రమోట్ చేయడానికి వీటిని కండక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. దీంట్లో మన భారతదేశం మాత్రమే కాదు 4 ఫారిన్ కంట్రీస్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తే దోస్ ఇంక్లూడ్ ఇండోనేషియా, సింగపూర్, అదేవిధంగా శ్రీలంక అండ్ థాయిలాండ్. దీస్ ఆర్ ద 4 ఫారిన్ కంట్రీస్ దట్ టుక్ పార్ట్ ఇన్ దిస్ మల్టీనేషనల్ ఎక్సైజ్ దట్ ఈస్ మిలాన్. ఆ విధంగా 10 ఎడిషన్స్ వరకు అండమాన్ నికోబార్లో కండక్ట్ చేసేవారు. 11th ఎడిషన్ నుంచి వైజాగ్లో కండక్ట్ చేస్తున్నారు అనమాట. ఇది 2 ఇయర్స్కి ఒకసారి కండక్ట్ చేస్తారు, రైట్. నెక్స్ట్ వన్, విచ్ సిటీ హ్యాస్ సెక్యూర్ టాప్ స్పాట్ ఇన్ 2024 ట్రిప్ అడ్వైజర్ ట్రావెలర్స్ చాయిస్ అవార్డ్స్ ఫర్ ద 3rd consecutive year. What is that అండి? city? That is Dubai. Dubai
మూడవసారి కూడా దుబాయే ఈ అవార్డ్స్లో టాప్ పొజిషన్లో ఉండడం అనేది చాలా గొప్ప విశేషం. ఇది వచ్చేసి ఇక్కడ బిజినెస్ చేయటానికి కానీ లేదా లీజర్ టైం పీరియడ్లో చిల్ అవ్వటానికి 2 విధాల కూడా దుబాయ్ ఫేవరబుల్ స్పాట్ లాగా ఉంటుంది. లైక్ దట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇది వచ్చేసి బేసిక్లీ ఈ ట్రిప్ అడ్వైజర్ వచ్చేసి ఏంటండి అని అంటే దిస్ ఈజ్ వరల్డ్స్ లార్జెస్ట్ ట్రావెల్ గైడెన్స్ ప్లాట్ఫామ్. వరల్డ్స్ లార్జెస్ట్ ట్రావెల్ గైడెన్స్ ప్లాట్ఫామ్ అండి. దట్ ఈజ్ ట్రిప్ అడ్వైజర్. అండ్ ఇది వచ్చేసి ఈ రివ్యూస్ ఉంటాయి కదండి. ట్రిప్ అయిపోయిన తర్వాత వెబ్సైట్లో ఎవరైతే వెళ్ళినటువంటి వాళ్ళు సందర్శకులు రివ్యూస్ని పోస్ట్ చేస్తారో ఆ రివ్యూస్ని కూడా మరలా వాళ్ళు రీసెర్చ్ చేసి మరలా రివ్యూని మరలా రివ్యూ చేసి అప్పుడు వాళ్ళు ఈ ఏది టాప్ స్పాట్లో ఉంది దాన్ని ఐడెంటిఫై చేసి ర్యాంకింగ్స్ని ఇస్తూ ఉంటారనమాట. ఈవెన్ అర్లియర్ లాస్ట్ ఇయర్ యూరో మానిటర్ ఇంటర్నేషనల్ టాప్ 100 సిటీ డెస్టినేషన్ ఇండెక్స్ 2023 దాంట్లో కూడా దుబాయ్ వచ్చేసి నెంబర్ 1 పొజిషన్లో కాదండి, నెంబర్ 2 పొజిషన్లో స్పాట్లో దుబాయ్ ఉండడం విశేషం. ఆ విధంగా లాస్ట్ 12 monthsలో ఎవరైతే ట్రావెలర్స్ వచ్చారో సందర్శకులు వాళ్ళ యొక్క రివ్యూస్ని బేస్ చేసుకొని ఈ ర్యాంకింగ్స్ని అందజేస్తారు. రైట్. నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ is set to chair and host the 46th session of UNESCO World Heritage Committee? వాట్ ఈస్ దట్ కంట్రీ అండి? మన భారతదేశమే ఈ 46వ సెషన్ని కండక్ట్ చేయనుందండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? జూలై 21 నుంచి జూలై 31 వరకు దీన్ని న్యూఢిల్లీలో కండక్ట్ చేయనున్నారు ఫర్ ద ఫస్ట్ టైం. యునెస్కో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? ప్యారిస్, ఫ్రాన్స్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి ఉన్నాయి. బేసిక్గా దీని అంటే పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఉంటారు కదండి మన భారతదేశం తరపు నుంచి యునెస్కోకి. ఎవరున్నారు? విశాల్ వి శర్మ. హీ ఈజ్ సర్వింగ్ యాజ్ ద పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు యునెస్కో ఫ్రమ్ ఇండియా. దీని ప్రకారం ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ. బేసిక్లీ యునెస్కో వచ్చేసి ఇది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, దాంట్లో ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ అండి. మేజర్గా వరల్డ్ పీస్ని, నేషనల్ సెక్యూరిటీని, ఈ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ దాని నుంచి ఇంటర్నల్ పీస్ని ప్రమోట్ చేయడానికి యునెస్కోని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఆర్ట్స్ త్రూ ఎడ్యుకేషన్, ఆర్ట్స్, లిటరేచర్, కల్చర్ వీటన్నిటిని యూజ్ చేసి ప్రతి సంవత్సరం కూడా దీంట్లో మెంబర్ కంట్రీస్ మీట్ అవుతూ ఉంటారండి. మెంబర్ కంట్రీస్ మీట్ అయ్యి ఇట్లా బేసిక్లీ మెంబర్ కంట్రీస్ మీట్ అయ్యి ఇట్లా వీటిని కండక్ట్ చేస్తూ ఉంటారు. లైక్ దీంట్లో ఏవేవైతే మెంబర్ కంట్రీస్ ఉన్నాయో 21 మెంబర్ కంట్రీస్ దీంట్లో ఉన్నటువంటి 21 మెంబర్ స్టేట్స్ అవన్నీ కూడా దీంట్లో ప్రతి సంవత్సరం భాగస్వామ్యం తీసుకుంటాయి. లైక్ ఆ విధంగా యాన్యువల్లీ మీట్ అవుతూ ఉంటుంది. లైక్ 45th సెషన్ ఎప్పుడు జరిగిందండి? ఎక్కడ జరిగింది అని అంటే 45th సెషన్ వచ్చేసి సౌదీ అరేబియాలో జరిగింది. 44th సెషన్ చైనాలో జరిగింది. 43rd సెషన్ అజర్బైజాన్లో జరిగింది. 42nd సెషన్ బహ్రెయిన్లో జరిగింది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ వన్, which organization has launched a new assault rifle that is Ugram? What is that organization అండి? DRDO, Defense Research and Development Organization. ఇది వచ్చేసి లాంచ్ చేసింది. బేసిక్లీ దిస్ ఈజ్ 1958లో దీన్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్గా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు, డిఆర్డిఓని. ఉగ్రం లిటరల్ మీనింగ్ వచ్చేసి ఏంటండి? ఫెరోషియస్ అంటే అతి భయంకరమైన అని చెప్పేసి దాని అర్థం. ఫెరోషియస్ అని లిటరల్ మీనింగ్, ఉగ్రం మీనింగ్. ఇది వచ్చేసి దీని వెయిట్ ఇంపార్టెంట్ అండి. ఇట్ ఈస్ less than 4 kgs అండ్ దీని రేంజ్ ఎంతవరకు అని అంటే 500 meters వరకు కాల్చగలదు. అంటే 1/2 kilometer లోపు ఎవరినైనా అంటే దేన్నైనా షూట్ చేసే
క్యాపబిలిటీ ఉంటుందన్నమాట. అండ్ మల్టిపుల్ ఇంటర్నల్ టెస్ట్లు ఇంకా కండక్ట్ చేయాలి, అప్పుడు మాత్రమే ఇది అఫీషియల్ అవ్వగలదు. అండ్ 2 సింగిల్ మోడ్లోను, అదేవిధంగా ఆటోమేటిక్ మోడ్లోను, ఈ 2 మోడ్స్లో కూడా ఈ ఉగ్రం అన్నటువంటిది పనిచేయగలదు. లైక్ దట్ మేజర్గా ఎవరి కోసం అండి అని అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్, పారామిలిటరీ ఫోర్సెస్, స్టేట్ పోలీస్ ఫోర్సెస్ వీళ్ళ కోసం అని చెప్పేసి ఈ ఉగ్రం అసాల్ట్ రైఫిల్ని ఇంట్రడ్యూస్ చేశారు. రైట్, నెక్స్ట్ వన్. Who has become the first celebrity to be honored with the Hollywood Walk of Fame Star 2024? ఎవరికి అందజేశారండి ఈ అవార్డుని? విలియం డాఫే. ఈయనతో పాటు లుడాక్రిస్కి, ఉమా తుర్మన్, విన్సే వాన్, రాల్ఫ్ మాష్యూ వీళ్ళందరికీ కూడా వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ అవార్డు వీళ్ళందరికీ కూడా అందజేశారు. అండ్ హీ ఈజ్ బేసిక్లీ వర్సటైల్ హాలీవుడ్ యాక్టర్ అండి. నియర్లీ 150 ఫిల్మ్స్లో ఈయన నటించారు. 4 సార్లు ఆస్కార్ నామినేషన్స్లో 4 సార్లు ఉన్నారు. అండ్ హీఈస్ అమెరికన్ యాక్టర్. రీసెంట్గా కాలిఫోర్నియాలో ఈ అవార్డ్స్ని అందజేశారు. బికాస్ ఆఫ్ హిస్ వర్సటాలిటీ ఓన్లీ హీ రిసీవ్డ్ దిస్ ఫేమ్. రైట్, నెక్స్ట్ వన్. Who among the following broke the world record in women's 5 km marathon held at Carça dels Nasos in Barcelona? ఎవరు గెలుచుకున్నారండి? ఎవరు బ్రేక్ చేశారు రికార్డ్ని? బియాట్రిస్ షెబెట్. షీ ఈజ్ ఫ్రమ్ ద ప్లేస్ కెనియా రీజియన్ నుంచి ఉన్నారు ఈవిడ. అండ్ కెనియా క్యాపిటల్ సిటీ ఏంటండి? నైరోబీ ఈజ్ ద క్యాపిటల్ సిటీ. కెనియన్ shilling is the currency. And this is a road race. Basically ఇది రోడ్ రేస్. ఇది వరకు మ్యారథాన్లో ఆవిడ రికార్డ్ 6 సెకండ్స్ ఎర్లీగా దీన్ని ఫినిష్ చేశారండి. దట్ ఈజ్ 14 minutes 13 secondsలో కంప్లీట్ చేశారు. ఎర్లియర్ హర్ రికార్డ్ వాజ్ 14 minutes 19 seconds. ఇప్పుడు 6 seconds తొందరగా ఫినిష్ చేశారు. లైక్ దట్ యూజువల్లీ ఇది వరకు ఇనీషియల్లీ 2018లో వరల్డ్ అండర్ 20 ఛాంపియన్షిప్స్లో 5 కిలోమీటర్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ లభించింది. 2019 వరల్డ్ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్స్లో కూడా ఈవిడకి గోల్డ్ మెడల్ లభించింది. ఆ విధంగా ప్రపంచానికి ఆవిడ ఒక అథ్లెట్ లాగా పరిచయం. క్లియర్? రైట్, నెక్స్ట్ వన్. Which country has launched a new lotus-shaped satellite, that is Einstein probe, into space to observe mysterious transient phenomena in the universe? What is that country అండి? It is China. Capital city ఏంటండి? Beijing. And the currency is renminbi is the currency. ఐన్స్టీన్ ప్రోబ్ మేజర్గా ఇది దేనికోసం అండి అంటే స్పేస్లో ఉన్నటువంటి కాస్మిక్ ఫినామినా. ఆ కాస్మిక్ ఫినామినా అన్నటువంటిది సమ్ బ్లాక్ హోల్స్ వల్ల కావచ్చు, పైన ఉండేటువంటి అంటే స్పేస్లో ఉండేటువంటి ఎక్స్రేస్, గ్రావిటేషనల్ వేవ్స్ వీటన్నిటిని అబ్జర్వ్ చేయడానికి అంటే ఒక అబ్జర్వేటరీ లాగా దీన్ని క్రియేట్ చేశారు. కాకపోతే లోటస్ షేప్, దానికి ఉండేటువంటి పెటల్స్, స్టేమెన్స్ ఇవి ఇంపార్టెంట్. ఎన్ని పెటల్స్ ఉన్నాయండి? పెటల్స్ అంటే తెలుసు కదా, పూరేకులు. 12 పెటల్స్ ఉన్నాయి. అండ్ 2 స్టామెన్స్, 2 స్టామెన్స్ ఉన్నాయి. ఈ పెటల్స్ కానీ స్టామెన్స్ కానీ ఇవన్నీ కూడా దీంట్లో ఎక్స్రే టెలిస్కోప్స్ ఉంటాయి. పెటల్స్లో అదేవిధంగా స్టామెన్స్లో ఎక్స్రే టెలిస్కోప్స్ ఉంటాయి. ఆ ఎక్స్రే టెలిస్కోప్స్ మేజర్గా, టెలిస్కోప్ అంటేనే దూరం ఉన్నటువంటి వస్తువుల్ని అబ్జర్వ్ చేయడానికి టెలిస్కోప్ని యూజ్ చేస్తారు. అట్లానే ఈ పెటల్స్, స్టామెన్స్ దాంట్లో ఉన్నటువంటి టెలిస్కోప్ ఎక్స్రే బేస్డ్ టెలిస్కోప్స్ అనమాట. లైక్ ఆ విధంగా ఇన్ని ఎక్స్రే టెలిస్కోప్స్ ఎందుకు అంటే ఒక అబ్జర్వేటరీని క్రియేట్ చేసి అంటే దూరం ఉన్నటువంటి అంటే జరిగేటువంటి ప్రాసెస్ని ఐడెంటిఫై చేయటం వల్ల ఇక్కడ సైంటిస్టులకి నెక్స్ట్ ఇంట్రడ్యూస్ చేసేటువంటి శాటిలైట్ గురించి ఒక అవగాహన కల్పించడానికే ఈ అబ్జర్వేటరీని ఇంట్రడ్యూస్ చేసింది చైనా. రైట్, నెక్స్ట్ ఇన్ ద లాస్ట్ బట్ టుడే, వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద రీసెంట్లీ రిలీజ్డ్ హెల్నెస్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024? మన ఇండియా ర్యాంక్ వచ్చేసి ఎంతండి? 80. అయితే అసలు ఈ హెల్నీ పాస్పోర్ట్ ఇండెక్స్ వచ్చేసి ఏంటి అని అంటే
ఇప్పుడు మనం ఒక దేశం నుంచి మన దేశం నుంచి వేరే దేశానికి ట్రావెల్ చేయాలి అని అంటే మనకి బేసిక్గా పాస్పోర్ట్ ఉండాలి. దట్ ఈజ్ గివెన్ బై అవర్ కంట్రీ ఓన్లీ. కాకపోతే వేరే దేశంలోకి కూడా ఎంటర్ అవ్వాలి అని అంటే ఆ దేశం కూడా పర్మిషన్ ఇవ్వాలి. దానినే వీసా అని అంటారు. పాస్పోర్ట్ అంటే మన దేశం ప్రొవైడ్ చేసేది, వీసా అంటే ఆ దేశం వాళ్ళు అంగీకరించి మనకి ఎంట్రీ టికెట్ లాగా అందించేది, దాన్ని వీసా అని అంటారు. అట్లా వీసా లేకుండా కూడా వీసా లేకుండా కూడా మనం ఎన్ని దేశాలకి ట్రావెల్ చేయగలం, దాన్ని బేస్ చేసుకొని ఎన్ని పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది ఇస్తారు. దాన్ని బేస్ చేసుకొని మన ఇండియా వీసా లేకుండా 62 దేశాలకి ట్రావెల్ చేయగలదన్నమాట. పాకిస్తాన్ ఎన్నో స్థానంలో ఉందండి? పాకిస్తాన్ ర్యాంక్ వచ్చేసి 101 పొజిషన్లో ఉంది. యుఏఈ 11th పొజిషన్లో యుఏఈ ఉంది. చైనా వచ్చేసి 62వ స్థానంలో ఉంది. నెంబర్ 1 పొజిషన్లో ఏ ఉన్నాయండి అని అంటే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్. టోటల్గా వాళ్ళ పాస్పోర్ట్ని యూజ్ చేసుకొని 194 కంట్రీస్ వితౌట్ వీసా వాళ్ళు విజిట్ చేయొచ్చు. 2వ స్థానంలో సౌత్ కొరియా, స్వీడన్ అండ్ ఫిన్లాండ్ 193 కంట్రీస్కి ట్రావెల్ చేయొచ్చు. 3వ స్థానంలో ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ 192 కంట్రీస్ వితౌట్ వీసా ట్రావెల్ చేయొచ్చు. ఆ విధంగా ఇదివరకు చూస్తే సింగపూర్, జపాన్ వరల్డ్స్ మోస్ట్ ట్రావెల్ డాక్యుమెంట్స్ లాగా ఉన్నాయి గత 5 సంవత్సరాల నుంచి. ఇప్పుడు దే హ్యావ్ టేకెన్ ఇన్ టు స్పాట్ అనమాట. మన ఇండియా 80వ స్థానంలో ఉంది కదండి, సేమ్ ఉజ్బెకిస్తాన్ కూడా 80వ స్థానంలోనే ఉంది. రైట్. షార్ట్ న్యూస్. WHO has developed a series called ICDS to classify diseases internationally. Senthil Pandian has been appointed as the ambassador to WTO. Navy Chief R. Harikumar has unveiled a Drishti 10 Starliner. Ramnath Kovind will be the chief guest at 55th convocation ceremony of IAMC. Newly opened Malkangiri airport is located in Odisha. South Korea has passed a bill banning the production and sale of dog meat. International Hockey Federation inks a 4-year media rights deal with Viacom 18. Quick revision. US became the first country to successfully launch the Peregrine 1 lunar lander. Gujarat CM has inaugurated International Kite Festival. Aruna Nair as Secretary of Railway Board. Gabriel Attal, youngest and first openly gay PM of France. RBI has increased minimum capital requirements for SFBs to 200 crores from 100 crores. S. Jayashankar wrote the book Why Bharat Matters. Modi has launched a Swachh Mandir campaign for clean pilgrimage sites. World Bank keeps India's financial year 25 GDP growth estimate to 6.54%. Ustad Rashid Khan, who has passed away recently, was a singer and music master. Question of the day: which metal was unknown to IVC people? You know the answer. Do comment in the comment section. And that's all for today. We'll be meeting again tomorrow. Until then, thank you.